నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈరోజు కూడా ఒక సినిమా రిలీజ్ అయింది, అంబాజీపేట బ్యాండ్. ఈ సినిమా గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన టైంలో ఆ కుల వృత్తులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఇలాంటి వేరియేషన్స్ ఏవో చూపిస్తారేమో, అంటే కులాల మధ్య ఘర్షణలు ఏమన్నా ఉంటాయేమోనన్న చిన్న సందేహం అయితే కలిగింది అది చూసినప్పుడు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు ఎలా వెళ్తుంది, ఏంటి, అసలు అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఇలాంటి సున్నితమైన అంశాలను తీసుకున్నప్పుడు చాలా సున్నితంగానే హ్యాండిల్ చేశారా లేదా, ఇటువంటి విషయాలు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, మరి మూవీ రిలీజ్ అయింది, నేను అనుకున్నప్పుడు అంటే ఏదో ఉంటుంది దీంట్లో కాన్ఫ్లిక్ట్ అని అనిపించింది, కానీ ఎలా ఉంది అసలు, దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఆ వంశం ఉందా అసలు? అంటే ఈ సినిమా బాగుంది, నో డౌట్. కానీ ఇది కమర్షియల్ మీటర్స్లో ఇముడుతుందా లేదా అనేది తెలియదు. ఒకటి. రెండు, మీరు క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నారు కాబట్టి దాని గురించి అంటే క్యాస్ట్ గురించి చాలామంది తీశారు కదా. ఏముంటుంది మామూలుగా ఒక అగ్రవర్ణాలు లేదా బీసీలో లేదా దళితుల మధ్య ప్రేమ ఉంటే అది ఎలా డీల్ చేస్తారు ఆ సినిమాని అనేదే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి జనరల్గా కథ. అంటే మతము కానీ, కులము కానీ, జెండర్ కానీ, ఈ వివక్షకు సంబంధించిన కథలు. ఆర్థిక వివక్ష ఎప్పుడూ ఉంటుంది. అది కులానికి, మతానికి, జెండర్కి ఏం సంబంధం లేదు. ఆర్థిక వివక్ష అంటే డబ్బులు ఉన్నవాడు, డబ్బులు లేనివాడు ఒకే కులమైనా కూడా వాళ్ళిద్దరు ఏం సమానంగా ఏమి ఉండరు. ఈ మూడింటిని వివక్షకు సంబంధించి ఏదైనా కథ రాసుకునేటప్పుడు, సినిమా తీసేటప్పుడు ఏంటంటే దాని డెప్త్ అర్థం కావాలి. అంటే సోషల్ డైమెన్షన్స్లో ఉన్న డెప్త్, అంటే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెయిన్ ఏమిటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అర్థం కావాలి. ఈ సినిమా అంటే ఇంతకుముందు సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రము ఆ ప్రయత్నం చాలా నిజాయితీగా జరిగింది. అంబాజీపేట బ్యాండ్ అనేది. దీంట్లో ఇంకోటి ఏమిటంటే తెలుగు కథలు మారుతున్నాయి. తమిళ్, మలయాళం వాళ్ళు మెల్లిగా ఎలాగైతే నేటివ్ కథల్లోకి వచ్చేసారో అలాగే మనం కూడా, అంటే మనకి ఇంతకుముందు రాలేదని కాదు, మనకు తక్కువ ఏమైనా కానీ. మనం మలయాళం నుంచి అప్పు తెచ్చుకొని కొనుక్కుంటాం కానీ మనం తయారు చేసుకోవడం తక్కువ మనకు. దీంట్లో ఏమైందంటే ఒక పల్లెటూరులో ఒక బ్యాండ్ వాయించే కుర్రాడు. ఇది మామూలుగా మన హీరోలు అంటే హీరోయిజం ఇవన్నీ కదా మన కమర్షియల్ మీటర్స్లో. అయితే ఒక బ్యాండ్ వాయించే కుర్రాడిని హీరోగా తీసుకుని సినిమా కథ చేసుకోవడం అనేది చాలా వెరైటీ విషయం. అది అంటే వెరైటీ అంటే కొంత ధైర్యం కూడా కావాలి, ఎలా అతన్ని ఎక్స్పోజ్ చేయాలి సినిమాలో. అదేవిధంగా ఆయన క్యాస్ట్ మామూలుగా ఏముంది, అగ్రవర్ణాలు, లోయర్ క్యాస్ట్ అనే దాని మధ్య జరిగే సంఘర్షణలో ఆ ప్రేమ ఎలా సక్సెస్ అయిందా, విఫలమైందా అనేది కథ. ఎక్కడైనా ఏ సినిమాల్లో అయినా అది జానర్ అదే ఉంటుంది. దీంట్లో ఏమిటంటే ఇది యాక్చువల్గా ఆ టైటిల్ చూస్తే ఏదో కామెడీ అనుకుంటే కామెడీ కాదు ఇది, కొంత కామెడీ ఉన్నప్పటికీ. అదేవిధంగా ప్రేమ కథ కూడా కాదు, ఇది పూర్తిగా ప్రేమ కథ కూడా కాదు. ఒక అక్క తమ్ముడి కథ ఇది. ఇది మొదట్లోనే చెప్తారు, నేను దాన్ని రివీల్ చేయడం లేదు. సినిమా ప్రారంభంలోనే ఇది ఒక అక్క తమ్ముడి కథ అని చెప్తారు. అంటే ఒక ఆత్మాభిమానం సంబంధించి ఒక విషయానికి ఏదైనా అవమానం జరిగితే ఎలా రియాక్ట్ కావాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనే దాని మీద ఈ కథ నడుస్తుంది. కానీ ఈ కథని చాలా సున్నితంగా చాలా బాగా డీల్ చేశారు. అతను దుష్యంత్ అనే అతను డైరెక్టర్, మరి ఇదే మొదటి సినిమానే నాకు తెలియదు కానీ చాలా నీట్గా రాసుకున్నాడు, చాలా నీట్గా డైరెక్ట్ చేశాడు. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇంత కథని కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఈ కథ బిగినింగ్లోనే మనకి ఏదో బాతది సుబ్రహ్మణ్యపురం అనే తమిళ సినిమా మన తెలుగులో అనంతపురం అని డబ్బింగ్ చేశారు. ఈ సినిమా ఛాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక అన్న, ఒక భూస్వామి అయినటువంటి అన్న, అతని చెల్లెలు, ఒక కింది వర్గానికి సంబంధించిన ఒక కుర్రాడు ప్రేమించుకున్నప్పుడు అది అన్నకు తెలుస్తుంది, అన్న ఎలా రియాక్ట్ అవుతారు. ఏ సినిమానా ఇదే కదా, సీతాకోకచిలకైనా ఇదే, ఉప్పెనైనా ఇదే, అవన్నీ ఇవే. కానీ దాన్ని ఎలా డీల్ చేశారనేదే సమస్య. క్లైమాక్స్కి వెళ్ళేసరికి రివెంజ్ మూడ్లోకి వెళ్ళారా, లేదా ఒకరినొకరు చంపుకున్నారా, హీరో జైలుకి వెళ్ళాడా, లేకుంటే హీరోయిన్లు చచ్చిపోయారా. మీకు ఏ ప్రేమ కథకైనా ఏముంటాయి ఇబ్బందులు, కులము, మతము, డబ్బు, అంతే కదా. ఒక ప్రేమికులు ఇద్దరు విడిపోవడానికి ఈ మూడు అంశాలు కాకుండా బేసిక్గా ఇంకేం ఉండవు. ఈ మూడు అంశాల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రతి ప్రేమ కథ కూడా తయారవుతుంది. ఇది కూడా ఏమిటంటే కులం ఆధారంగా తీసుకున్న ఒక ప్రేమ కథ. ఆ సుహాస్ హీరో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు అతను. అంటే మనకు సినిమా బిగినింగ్లో నుంచి ఎండ్ వరకు ఒక పల్లెటూరులోనే ఉంటాం మనం. అంటే ఒక 10-15 నిమిషాలకి మనం ఆ పల్లెటూరు మనుషులతో కలిసిపోతాం. ఆ పల్లెటూరు సీన్స్, ఆ పల్లెటూరులో ఉన్నటువంటి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ ఇబ్బందులు, చిన్న లవ్, ఒక బ్యాండ్ ట్రూప్ మధ్య జరిగే ఒక సంభాషణ,
అది హీరో తండ్రి ఒక బార్బర్ షాప్ నడుపుతూ ఉంటాడు, అతని పెయిన్ ఏమిటి, వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక పల్లెటూరులో డబ్బు లేకుండా కులము లేకుండా ఉంటే వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలి, ఆ పెయిన్ని ఎలా ఎదుర్కోవాలి అనేదాన్ని చాలా సిన్సియర్గా తీశాడు అతను డైరెక్టర్. అందులో ఏమీ అనుమానం లేదు. ఎక్కడ ఆయన ఎఫర్ట్ ఏమీ మనం వేలెత్తి చూపలేం. కానీ ప్రాబ్లం ఏడొస్తుందంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి ఆ లవ్ రొటీన్ సీన్లు కొంత స్లో ఫేజ్ అవుతాయి. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కూడా కొంత ఎటుపోతూ ఉంది కథ అనుకునే విధంగా స్లో ఫేజ్ ఉంటుంది. కానీ మీ సినిమా అక్కడక్కడ డ్రాప్ అయినప్పటికీ కూడా మళ్ళీ పైకి లేస్తుంది. ఇది కమర్షియల్గా దీన్ని జనము చూస్తారా, దీనికి విపరీతంగా డబ్బులు వస్తాయా రావా ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఒక సినిమాగా దీన్ని చూడడానికి మాత్రం చాలా కరెక్ట్. సోషల్ డైమెన్షన్స్ మన వాళ్ళకు కూడా తమిళియన్స్కి పారంజిత్ లేకపోతే మలయాళంలో ఉన్నటువంటి దర్శకులకి ఎలా సోషల్ డైమెన్షన్స్ అర్థమవుతున్నాయి. సోషల్ డైమెన్షన్స్ అర్థం కావాలంటే ఏం లేదు, సినిమా అంతా ఎక్కువ అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది. బలహీన వర్గాలు కానీ దళితుల పక్షాన కానీ నిలబడి సినిమా తీయాలంటే ముందు ఆ పెయిన్ అర్థం కావాలా, అటువైపు ఉండాలి దర్శకుడు కానీ రచయిత కానీ, అటువైపు నిలబడి ఒక పెయిన్ అర్థం చేసుకుంటే మన సినిమాలో ఏం జరుగుతుందంటే బాగా మెచ్యూర్డ్గా ఉన్న దర్శకులు కూడా కులం విషయంలో తప్పులు చేస్తారు. ఎలా తప్పులు చేస్తారంటే ఒక సీనియర్ దర్శకుడు, సినిమా పేరు చెప్పను నేను, ఒక సీన్ క్రియేట్ చేశాడు. ఇది వచ్చి 10-15 ఏళ్ళు ఇది సినిమా పెద్ద పేరు కూడా వచ్చింది. ఆ సీన్లో ఒక రజక మహిళ బట్టలు తీసుకొని వస్తుంది. బట్టలు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ ఏమంటుందంటే ఏదో కాన్వర్జేషన్లో, నీకేమిటే ఊరందరి బట్టలు కడతావు, మేము అట్లా కాదు కదా, మేము మా బట్టలు మేమే కొనుక్కోవాలి కదా అంటుంది. నిజానికి అక్కడ ఆ సంభాషణ అనవసరం. కానీ దర్శకుడు ఈ కులస్పృహ కానీ ఇవన్నీ లేకపోతే, పూర్వం జెండర్ స్పృహ లేనప్పుడు జరుగుతున్నాయి తప్పులు, పెళ్ళామని వచ్చే గీసే అనడము, నోటికి వచ్చినట్లు తిట్టడము, కొరడా తీసుకొని కొట్టడము. ఈ జెండర్ స్పృహ లేనప్పుడు పాత సినిమాల్లో వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఇట్లా ఇది తప్పనే విషయం కూడా తెలియదు. అలాగే ఈ డైలాగ్ పెట్టిన దర్శకుడు కూడా తాను తప్పు చేస్తున్నాను అనే విషయం తెలియదు. అటువైపు మన అక్కో చెల్లు ఉంటే మనం ఊరందరి బట్టలు కడుతున్నామని ఎవరైనా అవమానిస్తే మనం ఎలా ఫీల్ అవుతాము అని ఆలోచించి ఉంటే ఆ డైలాగ్ ఉండేది కదా ఆ సినిమాలో. దీన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ అది ఎందుకో కొంచెం హర్టింగ్గా అనిపించింది. మంచి సినిమా అది, కానీ ఆ డైలాగ్ మాత్రం ఎందుకు హర్టింగ్గా అనిపించింది. ఇది ఎందుకంటే ఈ డైమెన్షన్స్ తెలియకపోతే, అంటే మనకు ఉపరితలం చూస్తే లాభం లేదు, లోతు తెలియాలి. కాంతారా సినిమాలో ఏమంటాడంటే, మా ఇంటికి మీరు వచ్చినప్పుడు మీ ఇంటికి మేము ఎందుకు రాకూడదు అంటాడు. ఆ లాస్ట్లో హీరో దళిత్ కదా అతను, ఆ భూస్వామి ఇంట్లోకి పోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటూ ఏమంటాడంటే, మీరు మా ఇంటికి వచ్చారు కదా, మేము ఇంటికి ఎందుకు రాకూడదు అంటాడు. ఈ డైలాగ్ రాయాలంటే రైటర్కి కానీ ఆ దర్శకుడికి కానీ చాలా తెలిసి ఉండాలి. చాలా తెలియకపోతే ఆ సీన్ అలా తీయడం కానీ ఆ మాట అనిపించడం కానీ చేయలేరు. కానీ ఈ సినిమాలో ఏమిటంటే, ఒక బ్యాండ్ వాయించే కుర్రాడి వైపు నుంచి కథ చెబుతూ, అతని సిస్టర్ కథ కూడా చెబుతూ, రొటీన్ అంటే ఒక భూస్వామి అతని చెల్లెల్ని ఒక బ్యాండ్ వాయించే కుర్రాడు ప్రేమిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఏమిటి, ఇదంతా కొంత రొటీన్గా అనిపిస్తుంది. కానీ కథని డీల్ చేసిన పద్ధతి మాత్రమే సూపర్ ఉంది. డౌట్ మంచి సినిమా ఇది. దాన్ని జనానికి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు అనేది మనం చూడాలి అంతే. ఓకే, చూడండి. అయితే సుహాస్ ఇది నాకు తెలిసి ఇది 3rd మూవీ ఆయన హీరోగా చేసింది. హీరోగా అయితే ముందు 2 సినిమాలు ఎలాగో హిట్ అయ్యాయి. రైటర్ పద్మనాభం ఏదో ఉంది, కలర్ ఫోటో 2 హిట్లు అయ్యాయి. ఇప్పుడు 3వది వాళ్ళ ఫ్రెండ్స్కే అవకాశాలు ఇస్తున్నాడు. అంటే ముందు తన ఎవరితో అయితే ఉన్నాడో వాళ్ళ గ్రూప్లో ఈయన కూడా డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచే ఆయనకి అవకాశం ఇచ్చాడు. 3వది హిట్ కొట్టినట్లేని అనుకోవచ్చు. హిట్ కొట్టుకోకూడదు, అది మన చర్చలో అంశం కాదు. కానీ ఇది హిట్ అనేది కాదు, మంచి సినిమా. సుహాస్ ఏమిటంటే అతని కథను సెలెక్షన్ చాలా కరెక్ట్గా చేసుకుంటున్నాడు. అంటే ఏది పడితే అది యాక్ట్ చేయడము అలా కాకుండా ఆ సినిమాను అతను ఇప్పటికీ చిన్న హీరోనే కదా, పెద్ద హీరో ఏం కాదు కదా అతను. కానీ ఇంత సినిమాను 2 గంటల సేపు సినిమాను అతను భుజాల మీద మోసాడు. అమ్మాయి శరణ్య కూడా అద్భుతంగా చేసింది. కానీ సుహాసు మొత్తం 2 గంటల సినిమాని తన భుజాల మీద మోయాలి అంటే అతనికి ఆ మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంది. అతను అంటే ఒక సన్నివేశానికి ఎలా ఫీల్ కావాలి, ఎలా ఫీల్ కాకూడదు అని ఉంటుంది కదా. ఒక పల్లెటూరులో జరుగుతున్న సెల్ఫ్ రెస్పెక్ట్, అవమానానికి సెల్ఫ్ రెస్పెక్ట్కి మధ్య ఉన్న ఒక గీతని ప్రజెంట్ చేయాలి ఆయన. చాలా సీన్స్లో చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది ఆయన యాక్టింగ్. ఓకే,
సో ఫైనల్గా ఒక క్వశ్చన్, మీరు ఇందాక చాలాసార్లు మలయాళం తమిళ్ మూవీస్ని కంపేర్ చేశారు, అంటే పోల్చి చూస్తే మన దగ్గర ఎక్కడైనా ఏదన్నా కొంచెం ఓవర్ సెంటిమెంట్ ఉంటే ఏదో అరవ సినిమా సెంటిమెంట్ని పండించారా అంటారు, అలాంటి సెంటిమెంట్ ఉన్నదా? మనము చాలా కాలం వెనకబడి ఉండడానికి కారణం ఏమిటంటే అరవ వాళ్ళు మా చిన్నప్పుడు మీరు చెప్పింది కరెక్టే, మా చిన్నతనంలో శివాజీ గణేష్ను ఎంజీఆర్ పెద్ద పెద్ద కేకలు పెడుతూ అరిచేవాళ్ళు, అందుకు దాన్ని అరవ అతి అనేవాళ్ళు మన వాళ్ళు ముద్దుగా. కాలక్రమేణా భారతీరాజా, భాగ్యరాజా ఇలా వీళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాత ఆ సినిమా తమిళ సినిమా స్వరూపమే మార్చుకుంది. అదేవిధంగా గత 5-10 ఏళ్ల నుంచి మలయాళం సినిమా తన స్వరూపాన్ని మార్చుకుంది. మనమే ఇంకా బిషం అని కొట్టుకోవడము, హీరోయిన్ ట్రాకు, కామెడీ ట్రాకు, లాస్ట్లో విలను నేను మామూలుని కాదని మీసాలు తిప్పితే గాలి లేక 10 మంది ఎగరడం, అంటే అవన్నీ కమర్షియల్గా ప్రేక్షకులు మాస్ జనాలకు నచ్చుతాయి అని అనుకోవచ్చు. కానీ అది కాదు, మన సినిమా హీరోలు కూడా కొత్తగా మారాలి, కొత్త విషయాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కాంతార ఎవరైనా అదేదో దున్నల పందెంలో పాల్గొని ఏదో ఒక పెగ్గు మందు కొడుతూ ఏదో మాడుతూ ఉంటాడు, ఆ ఊర్లో చిన్న పనివాడు లాంటి వాడి పాత్ర అది. మరి ఆ పాత్రతో అతను ఒళ్ళు వేడి గిట్టు కొట్టాడు కదా, మనం ఎందుకు అలా ఆలోచించకూడదు? మన కథలు కూడా ఇటు సెంటిమెంట్ ఏమి లేదు దీంట్లో, అంటే ఓవర్ యాక్షన్ ఇవన్నీ ఏమి లేవు. కానీ మన కథలు కూడా మారుతున్నాయి, మన హీరోలు కూడా అంటే పుస్తకాల్లోనూ ఇంకో రకంగాను హీరోలుగా లేనటువంటి ఒక మామూలు సాధారణమైన మనుషులు, మన సినిమాల్లో ఇంతకుముందు కనబడినటువంటి సాధారణమైన మనుషులు కూడా హీరో పాత్రల్లో కనిపిస్తూ కొత్త మలుపు తిప్పే దిశగా వెళుతున్నారు. ఈ మార్పు తప్పదు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంక 4 ఏళ్ల తర్వాత అయినా ఇలాంటి కథలనే జనం చూస్తారు, నేటివిటీ కథలనే జనం ఇష్టపడతారు. అది కొంచెం టైం పడుతుంది, ప్రతిదానికి ఈ ట్రాన్స్ఫార్మేషన్ కొంచెం టైం పడుతుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.